హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్వీసీ తెలంగాణ వంటలు. ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు నేను ఒక వెరైటీ స్నాక్స్ అనమాట చికెన్ కచోరీలు ప్రిపేర్ చేశాను. ముందుగా కుక్కర్లో ఒక 100 గ్రామ్స్ చికెన్ అయితే క్లీన్ చేసి వేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఒక 2 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత పావు స్పూను పసుపు, పావు స్పూన్ ఉప్పు అయితే వేసి 2 విజిల్స్ పెట్టుకోవాలి. ఒక బౌల్లో మనము 1 కప్పు మైదా, పావు కప్పు రవ్వ, కొత్తిమీర, కరివేపాకు, ఒక ప్యాకెట్ మూంగ్ దాల్, 1 స్పూను జీలకర్ర, ఒక 2 స్పూన్స్ పెరుగు అయితే వేసుకొని ఈ ముద్దలాగా కలిపి పక్కనైతే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ ఇది నాననివ్వాలన్నమాట. ఓకేనా? తర్వాత బౌల్లో మనం ఉడికిచ్చిన చికెన్ అయితే తీసుకొని స్మాషర్ సహాయంతో మంచిగా స్మాష్ అయితే చేసుకోవాలి. అది చాలా సింపుల్ అనమాట. అండ్ టేస్టీ స్నాక్స్ కూడా. ఒక మీడియం సైజ్ ఆలు కూడా ఉడికించుకొని 2 కలిపి స్మాష్ అయితే చేయాలి. తర్వాత పావు స్పూను ఉప్పు, పావు స్పూను పసుపు వేసి 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను చాట్ మసాలా, కొత్తిమీర, కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిర్చీలు అయితే వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. మైదానైతే మంచిగా మెదుపుకోవాలి ఫ్రెండ్స్, నూనె పెట్టుకొని. చూడండి, పిండి చాలా సాఫ్ట్గా అయితే నానింది. తర్వాత ఒక చిన్న ఉండ తీసుకొని మనం పోలేలకి చేసిన విధంగా ఇట్లా రౌండ్గా కటోరీ షేప్ అయితే చేసుకోవాలి. ఒక గుంటలాగా అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ మధ్యలో. ఓకేనా? చివర్లు పల్సగా, మధ్యలో మందంగా ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత మనము ప్రిపేర్ చేసుకున్న చికెన్ స్టఫింగ్ అయితే అందులోకి వేసి క్లోజ్ చేసేసుకోవాలన్నమాట. క్లోజ్ చేసేసుకొని మన అరచేత్తో ఇట్లా కచోరీ షేప్ అయితే ఇచ్చేయాలి. ఇలాగే చేయాలని రూల్ ఏం లేదు ఫ్రెండ్స్. మనం ఆలు బోండాలు వేయించుకున్నట్టు చేసుకోవచ్చు. ఇంకొంచెం మనం వెడల్పుగా చేస్తే మనకు చికెన్ పరోటాలు కూడా రెడీ అవుతాయి అన్నమాట. చూడండి, వీడియోలో చూపించినట్టయితే ఇలా అయితే ప్రాసెస్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి, ఎవరైతే స్కిప్ చేయకండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. చూడండి, చాలా ఈజీ అనమాట అండ్ సింపుల్ కూడా. ఇది ఈవినింగ్ అవర్స్ స్నాక్స్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ చేసుకోవచ్చు మనము. అంతేకాకుండా మనం ఎక్కడైనా బయటికి పిక్నిక్ అలా బయటికి వెళ్ళినప్పుడు కూడా చేసుకొని వెళ్తే డిఫరెంట్గానైతే ఉంటుంది. ఓకేనా? చూడండి, అన్నీ అదే విధంగా చేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే పోసుకున్నాను. మంట మాత్రము సిమ్ టు మీడియమే ఉండాలి ఫ్రెండ్స్, లేదంటే పైన మాడిపోతాయి, లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటాయి అన్నమాట. ఓకేనా? చూడండి, వీడియోలో ఎంత బాగా కాలుతున్నాయో మనకు ఈ చికెన్ కచోరీలు అనేవి. చాలా సింపుల్ ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా కాలినాయి. పైననేమో మనం మైదా పిండిలో మూంగ్ దాల్ వేసినాం కదా, అవి క్రిస్పీగా తగులుతూ ఉంటాయి తింటుంటే. చాలా బాగుంటాయి అన్నమాట. ఈ వెరైటీ స్నాక్స్ అయితే సమ్మర్లో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అలాగే ఎవరైనా నా ఛానల్లోకి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా? బాయ్.